హలో హాయ్ నమస్తే. ఈరోజు వాషింగ్ మిషన్ ఎలాగా వేసుకోవాలి, డ్రై క్లీన్ అనేది ఎలాగ చేయాలి చూద్దాము. 6.5 kgs వాషింగ్ మిషన్. సో ఇది ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఇది ఫ్రంట్ అప్పర్ అండి, అప్పర్ శాంసంగ్. సో ఇలాగా వాషింగ్ మిషన్ తీసిన తర్వాత ఇక్కడ ఒక ఇది ఇస్తారు చూడండి. ఇందులో మనం సర్ఫ్ వేసుకోవాలి. ఏ కంపెనీకి సంబంధించింది ఆ కంపెనీకి తగ్గ ఉంటుంది సర్ఫ్. సో డిటర్జెంట్ పౌడర్ ఇలా వేసుకున్నాము. బట్టలు ఎక్కువైతే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ అయితే తక్కువ వేసుకోవాలి. సో ఓకే, ఇప్పుడు మనం పైన ఆన్ చేద్దాము స్విచ్. ఇక్కడ వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్. ఇక్కడ వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి. ఇది వచ్చేసి 30 minutes and 15 minutes ఉంటుంది. ఏ టైంలో కల్లా ఉతుక్కోవాలో అది. ఇది వచ్చేసి వాష్, ఇది వచ్చేసి రైన్ ఉతుకుతుంది. అంటే ఇది వచ్చేసి నానబెడుతుంది, ఇది వచ్చేసి జాడిస్తుంది, ఇది వచ్చేసి ఆరబెడుతుంది. ఇది వచ్చేసి స్టార్ట్ అండ్ పాజ్, మనం స్టార్ట్ చేయాలో లేదా ఆపాలి అనేది. ఫుజీ క్విక్ సోక్ జీన్స్ బ్లాంకెట్ డెలికేట్స్. ఫుజీ అనేది టైం పడుతుంది, ఎన్ని నిమిషాలనే సెట్ చేసుకోవాలి. క్విక్ అనేది తొందరగా అయిపోతుంది ఉతకడం. సోక్ అంటే నానపెట్టడం. ఇది వచ్చేసి జీన్స్ వేసుకోవడానికి ఇదండి. ఇది బ్లాంకెట్స్ అంటే దుప్పట్లు ఇలాంటివి వేసుకోవడానికి. ఇది వచ్చేసి ఆటో క్లీనిక్. ఆటో క్లీనిక్ అనేది ఇక్కడ ఉంటుంది వాషింగ్ మిషన్. సో ఇది వచ్చేసి వాష్ రైన్ స్పిన్. ఇది వచ్చేసి ఇప్పుడు మనం వాటర్ సెట్ చేసుకుంటాం. నేను 32 minutes సెట్ చేసుకున్నాను, 5. ఇప్పుడు వచ్చేసి ఇది స్టార్ట్, ఇది నొక్కుతాము చూడండి. వాష్ అవుతుంది, స్టార్టింగ్ వాటర్ పడుతుంది. సో 6.5 kgs కాబట్టి. సో చూడండి, సర్ఫ్ వాటర్, మనం సర్ఫ్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఆ సర్ఫ్ ఈ కింద నుంచి దిగుతుంది. ఈ కింద నుంచి దిగుతుంది వాటర్ లోపల. అంటే చూడండి, సర్ఫ్ ఆల్రెడీ వచ్చింది కిందకి. ఇది చూసారా, ఈ వాటర్ వచ్చేసి ఇలాగా. సో మనం ఇలాగా క్లోజ్ చేయాలి డిటర్జెంట్ పౌడర్ వేసుకోవడానికి. అక్కడ మనకు వాషింగ్ మిషన్లో ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చేస్తారు. సో నేనైతే ఇది రికమెండేషన్ చేస్తానండి. వాషింగ్ మిషన్ డిటర్జెంట్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అయిపోతుంది కదా, 31 minutes పట్టింది. ఇప్పుడు ఇందాక 32 minutes కదా. ఇటు సైడ్ వచ్చేసి రౌండ్ కదా, ఇటు సైడ్ వచ్చేసి మనకి లిక్విడ్ వేసుకోవడానికి, క్లీనింగ్ అవడానికి ఇదండి యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ రాశాడు లిక్విడ్ వేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. వాష్ అవడానికి 31 minutes పడుతుంది ఇంకా. సో మొత్తం టోటల్గా ఉతకడానికి 31 minutes పడుతుంది. ఇక్కడ స్టార్ట్ అండ్ పాజ్ స్టార్ట్ చేసాం. పాజ్ చేస్తే ఆగిపోతుంది. పవర్ ఆన్, స్టార్ట్. 5 4 3 2 1. వాటర్ లెవెల్ ఇది 5 levels. 5 levels అని ట్యాంక్ ఫుల్ అవుతుందండి. మాన్సూన్ అంటే ఎన్ని నిమిషాలు అయిపోవాలి అనేది. చూడండి, 28 seconds వచ్చింది. సో వాటర్ ఫిల్అప్ అవ్వాలి, టైం పడుతుంది. 3 years వారంటీ, 10 years వచ్చేసి వారంటీ ఆన్ ద వాటర్. 3 years వారంటీ వచ్చేసి కంప్లీట్ మిషన్, 3 years వారంటీ. ఇదిగోండి 28లోకి వచ్చింది కదా, వాటర్ పడింది, ఇలాగా తిరుగుతుంది. సో క్లాత్స్ అన్నీ నానబెట్టి ఉతుకుతుంది అన్నమాట. నానబెడుతుంది. ఇప్పుడు పైకి తీస్తే ఆగుతుంది. చూసారు కదా, పైకి డోర్ ఓపెన్ చేస్తే ఆగిపోతుంది, డోర్ వేస్తే మళ్ళీ
కంటిన్యూ అవుతుంది. వాటర్ ఇలాగ వెళ్ళిపోతుందండి. బ్యాక్ సైడ్ మనం ఒక పైప్ పెట్టుకోవచ్చు. సో వాటర్ ఇలా వెళ్ళిపోతుంది. సో చూసారు కదా, బ్యాక్ సైడ్ మనకు ఒక పైప్ ఉంటుంది. సో ఆ పైప్తో మనం వాటర్ పోవడానికి ఒకటి, వాటర్ దీంట్లోకి రావడానికి, వాషింగ్ మిషన్లోకి రావడానికి 2 పైపులు ఇస్తారండి. సో ఆ పైప్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనకు వాటర్ వచ్చేసి అయిపోయింది, ఉడకడం అయిపోయింది కాబట్టి ఇలాగ ఆ పైప్ నుంచి బయటికి పోతాయి. వాటర్ ఈ పంపులోంచి మనకి వాటర్ లోపలికి వెళ్ళడానికి ఇలాగ ఒక క్లిప్ ఇస్తారు. ఆ క్లిప్తో మనం సెట్ చేసుకోవాలి పైప్ని. సో చూసారు కదా, ఇప్పుడు 19లోకి వచ్చింది వాటర్ అంతా అయిపోయి. సో ఒక్కసారి ఇది ఆరబెడుతుంది అన్నమాట, అంటే రౌండ్ తిరుగుతుంది ఇలాగా. సో రైన్స్లోకి వచ్చింది. రైన్స్లోకి వచ్చేసి డ్రై అవుతుంది అన్నమాట. ఇది చూసారు కదా, ఇది స్పీడ్గా అయిపోతుంది. మనం బట్టలు వచ్చేసి కొంచెం తక్కువలోనే వేసుకోండి. 6.5 kgs కాబట్టి 6 వేసుకున్నా పర్లేదు. 6.3, 6.4 వేసుకున్నా పర్లేదండి. అంతకంటే ఎక్కువ వేసుకుంటే వాషింగ్ మిషన్ తీయదు, ఆపేస్తుంది. ఆటోమేటిక్ కదా, ఫుల్లీ ఆటోమేటిక్ ఇది. అదే డ్రై అయిపోతుంది. సో ఇది 19లోకి వచ్చింది, రైన్స్లోకి వచ్చింది. ఓకే, ఇలాగ వచ్చి మళ్ళీ మనకి వాటర్ వస్తుంది అన్నమాట. టోటల్ 3 times వాటర్ పడుతుందండి. అసలు జాడించడం, నానబెట్టడం, జాడించడం. 18లోకి వచ్చింది, ఇక్కడ స్టాప్ అవుతుంది. నేను క్విక్లో పెట్టాను కాబట్టి తొందరగా అయిపోతుంది. సో ఆగింది కదా. ఇప్పుడు మళ్ళీ మనకు వాటర్ పడుతుంది. మళ్ళీ తిరుగుతూ మళ్ళీ వాటర్ పడుతుందండి. సో వెయిట్ అండ్ సీ. సో 14లోకి వచ్చింది, 13 వాటర్ పడుతుంది. The automatic machines. ఓకే, 4లోకి వచ్చింది. ఇట్స్ కంప్లీటెడ్. స్పిన్లోకి వచ్చిందండి. సో 4. సో వాటర్ అయిపోయి డ్రై అయిపోయింది, డ్రై అయిపోతుంది ఇప్పుడు వాటర్ అంతా పోయి. సో డ్రై అవ్వడానికి ఫాస్ట్గా తిరుగుతుంది. 3లోకి వచ్చింది ఇప్పుడు. సో వెయిట్ అండ్ సీ, తొందరగా అయిపోవస్తుంది. 2లోకి వచ్చిందండి. సో కంప్లీటెడ్ లాస్ట్ 2 seconds. So diamond drum 6.5 kgs washing machine in Samsung company. So 3 years warranty and 10 years motor warranty. So totally is completed 2 అవుతుంది. క్విక్లో పెట్టాము తొందరగా అయిపోవడానికి. ఫుజీలో పెడితే 64 minutes and 70 minutes అలా పడుతుంది. 1లోకి వచ్చింది. సో కంప్లీటెడ్ లాస్ట్ 1 second. సో స్లో అయిపోయింది ఇది కూడా. సో స్టాప్ అయిపో వస్తుంది. లాస్ట్ 1 second స్పిన్లో ఉంది. సో వెయిట్ అండ్ సీ, తొందరగా అయిపో వస్తుంది. వాషింగ్ మిషన్ కంప్లీటెడ్. ఓకే, ఆగిపో వస్తుంది. స్లో డౌన్, స్లో డౌన్. స్పిన్ 1 second ఆగిపోయింది. 0. మనకి లాస్ట్లో మ్యూజిక్ వస్తుంది. సో 0 అయిపోయింది.
Okay, completed successfully. Thank you guys. Please subscribe, like, share, comment my channel. Thank you.